మన కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఎదురయ్యే ప్రతి సమస్యను, ఎదురయ్యే ప్రతి దాన్ని నువ్వు జయించాలి అంటే, వాటి నుంచి నువ్వు జయాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆస్వాదం చేసుకుంటూ బ్రతకాలి. అయ్యా నీవే మాకు సహాయమని ఆయన వైపు చూస్తూ ఆయన స్థితిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కృపాకార్యాలు చేస్తాడు. అందుకోసమే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని మనం ఎదుర్కోవాలనుకుంటే యేసు ప్రభుని వైపే మనం చూడాలి. మన జీవితంలో ముందు ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలి, మనము కాదు. యేసయ్యను ముందు పెట్టి మన జీవితాన్ని కొనసాగింపచేయాలి. అప్పుడు ఎదురయ్యే ప్రతి యోర్దన్ నది లాంటి పరిస్థితులన్నిటి కూడా దేవుడు తొలగించేసి నీకు మార్గాలు సరళం చేస్తాడు. మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు పరిగెత్తకూడదు, ముందు ఆయన పెట్టుకోవాలి. ముందు ఆయన పెట్టుకొని నీ ప్రయాణాన్ని కొనసాగింపచేయాలి.